హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ అలాగే మీ హర్రర్ స్టోరీస్ని మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను మన డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు నాకు మెసేజ్ రూపంలోని మీ స్టోరీస్ని అయితే పెట్టవచ్చు. మీరు పెట్టవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, ఆ తర్వాత మీ ఊరి పేరు, కిందన 2 లైన్స్లోని మీరు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నారు, అంటే అది బ్లాక్ మ్యాజిక్గా లేదంటే హర్రరా థ్రిల్లరా అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అలాగే మీ స్టోరీని అయితే రాసుకురండి. సో దట్ నేను చదవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. కొంతమందికి ఇలా స్టోరీ రాయడం అనేది రాదు, లేదు అని అంటే మేము అలా చెప్పలేమండి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి మధ్యాహ్న సమయంలో అంటే 11 to 12 మధ్యలోని మీరు నాకు కాల్ చేసైనా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి, అందరికీ ముందు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం వినబోతున్న హర్రర్ ఇన్సిడెంట్ వచ్చేసి మనకి అవినాష్ గారు అయితే షేర్ చేశారు. హాయ్ అండి, నా పేరు అవినాష్. మేము వైజాగ్ సిటీలోనైతే ఉంటున్నాము. అయితే మా చిన్నతనంలోని కొంతకాలం వరకు మేము ఒక పల్లెటూరులోనైతే ఉండేవాళ్ళమి. మా నానమ్మ వాళ్ళ ఊరు. అక్కడ చాలా కాలం, అంటే నేను 3rd క్లాస్కి వచ్చినంత వరకు కూడాను అక్కడే ఉండేవాళ్ళం. నాకైతే ఆ ఊరు వదిలి రావడం అస్సలు ఇష్టం లేదు. అయినా కూడాను నాన్నగారు ఉద్యోగరీత్యా మేము ఆ ఊరిని దాటి వేరొక ఊరు అయితే వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత మేము వైజాగ్ సిటీలోని స్థిరపడిపోయాం. ఎంత వేరే సిటీస్లో ఉన్నప్పటికీ కూడాను ప్రతి సంవత్సరం కూడాను సంక్రాంతి పండుగ వచ్చేసరికి తప్పనిసరిగా నానమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తూ ఉంటాం. అది కూడా ఫ్యామిలీ మొత్తం వెళ్ళేవాళ్ళం. అక్కడ మాకు 2 చిన్నాన్నలు అయితే ఉన్నారు, అలాగే ఒక అత్త కూడా ఉంది. సో వాళ్ళందరూ కూడాను నానమ్మ దగ్గరికి అయితే వస్తారు. అది మాది చాలా పెద్ద ఇల్లు అండి. అయితే అందరం కలిసి ఉంటాం, చాలా హ్యాపీగానైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంతేకాదు, నా చిన్నతనం నాటి ఫ్రెండ్స్ అందరూ కూడాను నన్ను వచ్చి కలవడం అనేది జరుగుతుంది. వాళ్ళ కోసమైనా నేను తప్పనిసరిగా ఇయర్లీ వన్స్ ఆ పల్లెటూరుకి అయితే వెళ్తాను. అఫ్కోర్స్ అక్కడ బాత్రూమ్స్ ఉండకపోవచ్చు, అటువంటి ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ కూడాను వాళ్ళ కోసమే నేను ప్రత్యేకించి సంక్రాంతి పండుగ నాడు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే అలాగే ఒక సంవత్సరం మేమైతే ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు నాకు జాబ్ వచ్చి కొత్త. నేను వేరొక సిటీలోనైతే ఉంటున్నాను. అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు, రే ఎప్పుడు వస్తున్నావు రా అవినాష్, మనం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, గుర్తుందా అని చెప్తూ ఉంటే, అమ్మ నాకు కొంచెం పని ఉందమ్మా, ఇంకా నాకు టైం పట్టేటట్టుంది, మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను, కరెక్ట్గా భోగి ముందు రోజు అయితే వచ్చేస్తాను, ఓకేనా అని చెప్తున్నాను. రే అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదరా, పైగా మీ నానమ్మ నిన్నే కలవరిస్తుంది అని చెప్తూ ఉంటే, సరేనమ్మా గుర్తుంది, కానీ ఏం చేయమంటావు, సడన్గా మా మేనేజర్ వచ్చి మళ్ళీ నాకు వర్క్ ఎంట్రెస్ట్ చేసి వెళ్ళిపోయాడు, ఏం చేయమంటావు అని అంటున్నాను. సరే సరే కోప్పడకు, తొందరగా వచ్చేసాయి, నాన్న నేను వెళ్తున్నాం అని చెప్తుందమ్మ. అప్పటికే మా అక్కలిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. అండ్ వాళ్ళ ఇంట్లోనైతే పండగ చేసుకుంటారు. వాళ్ళు కనుమనాడు అక్కడికైతే వస్తారు. సో సరే అని చెప్తూ నేనైతే కాల్ కట్ చేశాను. ఆ తర్వాత వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకొని ఆ రోజు నైట్ నేను అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏ బస్ దొరికితే ఆ బస్ ఎక్కి ఊరైతే వెళ్ళిపోవాలి. సో నేను అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ బస్ స్టాప్కి వెళ్దాం అనుకునే టైంకి మళ్ళీ నాకైతే కాల్ వచ్చింది. హలో అవినాష్, ఏమనుకోవద్దు, కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉండిపోయింది, అవి సార్ట్అవుట్ చేసేసి వెళ్ళిపోవా అని చెప్తున్నాడు మా మేనేజర్. నాకు ఎంత కోపం వచ్చిందంటే మేనేజర్ని అక్కడికక్కడే నరికేయాలనిపించింది. సరే సార్, సరే సరే అంటూ నా కోపాన్ని అంతటినీ కూడా దిగమింగుకొని అక్కడికైతే చేరుకున్నా. ఈలోగా మా సార్ వచ్చి కొన్ని అకౌంట్స్ క్లోజ్ చేయవలసినవి ఉన్నాయి, అవి చేసేసి వెళ్ళిపోవా, ఏమీ అనుకోవద్దు,
నేను కొత్త అల్లుడిని కదా, మా అత్తగారు మమ్మల్ని ముందుగానే ఒక 2 రోజుల ముందు రమ్మన్నారు. అందుకే వెళ్ళాల్సి వస్తుంది. ఏమీ అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్. నీకు కూడా పెళ్ళైతే ఇలాంటివన్నీ తెలుస్తాయిలే అని పక్క నుంచి సెటైర్లు కూడా వేస్తున్నాడు. నాకైతే ఒళ్ళు మండిపోతుంది. అవునా సార్, సరే సార్, సరే సరే అంటూ నేను మళ్ళీ ఈ వర్క్లోనైతే కూర్చుండిపోయా. అయితే అప్పటికి టైము 12 అయితే అయిపోతుంది. ఇంకా నాకు బాగా ఆకలి కూడా వేస్తుంది. ఎందుకంటే పొద్దున్న ఈ టెన్షన్లు అన్నిటిలోని టిఫిన్ చేయకుండా వచ్చేసాను. సరే అనుకొని ఆర్డర్ అయితే పెట్టుకున్నా. ఈలోగా డెలివరీ బాయ్ వచ్చి ఆర్డర్ ఇచ్చాడు. అది ఓపెన్ చేసుకొని తింటూ ఉంటే మళ్ళీ ఇంకో కాలు. మేనేజర్ ఫోన్ చేసి అయిపోయిందా, ఇంకా అవ్వలేదా, ఏంటి, ఎంతవరకు వచ్చింది అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అయితే వేస్తున్నాడు. సార్ అయిపోతుంది సార్, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, మీ వర్క్ కంప్లీట్ చేసే నేను వెళ్తాను, ఓకేనా, కంగారు పడకండి, మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి అని చెప్పేసి నేను కాల్ అయితే కట్ చేసేసా. ఇంకా నేను నా వర్క్ అయితే చేసేసుకున్నాను. ఇంకా అంతా అయ్యేసరికి 3 అయితే అయిపోయింది. సో అప్పుడు బస్సు అయితే లేదు. అండ్ మా ఊరికి వెళ్ళాలంటే నేను అక్కడి నుంచి కాంప్లెక్స్కి వెళ్ళి కాంప్లెక్స్ నుంచి మరొక బస్సును అయితే పట్టుకోవాలి. అక్కడి నుంచి ఒక ఆటోని పట్టుకొని విలేజ్ లోపలికి అయితే వెళ్ళాలి. సో అప్పుడు 3 అవడంతో ఆ టైంలోని బస్సెస్ అయితే లేవు. అండ్ నేను ఎంక్వైరీ చేస్తే 5 అయితే ఒక బస్సు ఉందని తెలిసింది. సరేననుకుంటూ నేనైతే ముందుగా కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయా. అక్కడి నుంచి 5 వచ్చిన బస్సును అయితే పట్టుకున్నా. సో మా ఊరు వెళ్ళేసరికి నాకు 8 అయితే అయిపోయింది. మరి అప్పటి వరకు బస్సులోని ఏవో చిల్లర మల్లర తిళ్ళన్నీ కూడా తినుకుంటూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఏవేవో వింటున్నా. ఆ తర్వాత బస్ స్టాప్ రానే వచ్చింది. దిగేసరికి అక్కడ అంతా చిమ్మ చీకటి. ఆటోలు ఉన్నాయి కానీ ఆటోలు వెళ్తురే కనబడుతుంది కానీ పెద్దగా మనుషులు ఎవరు కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా ఎలాగైనా ఊరు వెళ్ళకపోతే అమ్మ చేతిలో ఇంకా నానమ్మ చేతిలో తిట్లు తినాల్సిందే అని అనుకుంటూ గబగబా నేను ఆటో గురించి వెతుకుతున్నా. ఈలోగా మా ఊరి ఆటో అతను ఊరి పేరు చెప్తూ పిలుస్తున్నాడు. ఏమా వెళ్తారా ఊరికి అంటూ. వస్తున్నానండి అంటూ వెళ్ళి చూసేసరికి అక్కడ నాకన్నా ముందు 5 ఎక్కి కూర్చున్నారు. ఓరు నాయనో, ఇంక ఈ వేళ మధ్యలో నలిగిపోవాలా నేను అనుకుంటూ, భయ్యా ఫ్రంట్కి వచ్చి కూర్చోనా నీ పక్కన అని అడిగితే, సారీ భయ్యా, వాళ్ళిద్దరూ ఆల్రెడీ నా పక్కన అయితే కూర్చుంటున్నారు, నువ్వు వెనకాలే ఏదో రకంగా అడ్జస్ట్ అవ్వా అని అంటున్నాడు. అబ్బా సరే సరే అంటూ నేను ఆటోకి చివరన చిల్డ్రన్ సీట్ దగ్గర అయితే కూర్చున్నాను. నేను కూర్చోడానికి కూడా అసలు ప్లేస్ అనేది లేదు. అయినప్పటికీ కూడా ఆ చివరన కూర్చుంటే కాస్త గాలి తగులుతుందని అక్కడైతే కూర్చున్నా. అండ్ ఆటో అయితే స్టార్ట్ అయ్యింది. ఆ కుదుపుల్లోని పైగా అక్కడైతే అంతా మట్టి రోడ్డు. దానివల్ల నాకు ఇంకా ఇబ్బందికరంగానైతే అయిపోయింది. అలా ఆటో కొంత దూరం వెళ్ళేసరికి చల్లటి గాలి అయితే వీస్తుంది. అమ్మయ్య అనుకున్నా, ఇంకా ఊరు వెళ్ళిపోతున్నానులే, మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలవచ్చు, ఇంకా ఏవేవో ఆలోచనలతోనైతే నేనున్నాను. అలాగే మా నాన్నమ్మ వండిన పిండి వంటకాలు నా గురించి ఎదురు చూస్తున్నాయి అని అనుకుంటున్నాను. మా నాన్నమ్మ అరిసెలు చాలా బాగా చేస్తుంది. సరే అవన్నీ ఊహించుకుంటూ వెళ్ళేసరికి మరి కాస్త దూరంలోని ఊరు కనిపిస్తుంది అనే సమయానికి టైర్ అయితే పంచర్ అయిపోయింది. అంతే. ఆటో డ్రైవరు అయ్యయ్యో ఇలా జరిగిందేంటి అనుకుంటూ, ఏమనుకోకండి, మీ డబ్బులు సగం తీసుకుంటాను, దగ్గరగా కనిపిస్తుంది కదా ఊరు, వెళ్ళిపోండి నడుచుకొని అని చెప్తున్నాడు. అందరూ తిట్టుకుంటూ సరే సరే అనుకుంటూ సగం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఏంటి భయ్య ఇలా చేసావు, ఇప్పుడే కాస్త ఏదో ఊపిరి పీల్చుకుంటుంటే నువ్వు ఈ రకంగా చేస్తావని అనుకోలేదు అని అంటే, ఏం చేస్తాను సార్, ఇదిగో ఇలా పంచర్ అయిపోయింది, ఇప్పుడు నేను కూడా ఆటోని కొంచెంగా నడిపించుకొని ఊర్లోనే ఉండాలి, బయటికి వెళ్ళడానికి అవ్వదు అనుకుంటూ ఊర్లోకి అయితే నడిపించుకొని మెల్లగా వెళ్తున్నాడు. తనతో మాట్లాడుకొని కొంత దూరం అయితే జర్నీ చేశాను. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరి తాలూకా, నాకు ఈ ఊర్లో అందరూ తెలుసు అని అడుగుతూ ఉంటే నేను అన్ని విషయాలు చెప్పా. మా నాన్నమ్మ పేరు కూడా చెప్పేసరికి ఆయనకి పూర్తిగా అర్థమైపోయింది. ఓహో, రంగారావు గారి తాలూకా, నాకు తెలుసండి బాగాను, మీ తాతగారు చాలా మంచి మనిషి, ఆయన బతుకున్నన్నాళ్ళు కూడా మీ నాన్నమ్మ గారు అందరికీ కూడా ప్రతి సంవత్సరం పండగ అయితే చాలు తిండి ధాన్యం బట్ట ఇలా ఏంటుంటే అవి అటుపక్క వెళ్తే చాలు పిలిచి మరీ ఇచ్చేవాళ్ళు. ఆవిడ చాలా మంచి మనిషి, ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు. మీ తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఆవిడ అలా అయిపోయారు, కానీ ఇంతకుముందు అయితే ఎంత చురుగ్గా ఉండేవారో
అని చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అంతేకాదు నా చిన్నతనం అంతా కూడా ఒకసారి నా కళ్ళ ముందు మెదిలింది. అవునా, ఎంత బాగుండేదో అప్పట్లోనే అనుకుంటూ, సరే బాబాయ్ నేను వెళ్ళాలి అంటూ అక్కడ వీడ్కోలు చెప్పేసి నేనైతే మరొక రోడ్డు అయితే పట్టుకున్నా. ఎందుకంటే ఆ బాబాయి అక్కడితో ఆగిపోయి స్టాండ్లోనైతే ఆటోని పెట్టేసి అక్కడే ఉండిపోతాడు. ఇంకా నేను మా నానమ్మ వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్తున్నా. అప్పటికి సమయం వచ్చి 10 అయితే అయిపోతుంది. సరే ఇంకా 10 కదా, ఏముందిలే దగ్గరే కదా అని నడిచి వెళ్తున్నా. పొలాల గట్టు మీద నుంచి వెళ్ళవలసి ఉంటుంది. సో నేను ఆ పొలాల గట్టు మీద నుంచి వెళ్తూ ఉంటే అక్కడ మా పొలం పక్కనే మా ఫ్రెండు రాము వాళ్ళ పొలం అయితే ఉంటుంది. అంతేకాదు అక్కడ ఒక పెద్ద దిగుడు బావి అయితే ఉంటుంది. నేను వెళ్తూ ఉంటే అక్కడ ఆ బావి దగ్గర రాముగాడు కూర్చొని ఉన్నట్టుగా నాకు కనిపించింది. దగ్గరికి వెళ్ళి వారికి సర్ప్రైజ్ ఇద్దాం, చాలా కాలం అయిపోయింది వీడిని కలిసి అని అనుకుంటున్నా. ఎందుకంటే నా ఉద్యోగం వచ్చిన తర్వాత గత 3-4 సంవత్సరాలుగా నేను నానమ్మ వాళ్ళ ఊరు అయితే రావట్లేదు. అందుకే అమ్మ ఈ సంవత్సరం కూడా నేను రానేమో అని అంత టెన్షన్ పడిపోతూ తెల్లవారి నాకు ఫోన్ చేసి అలా చెప్పింది. సరే ఇంకా నేనైతే రాముని కలవాలి, రాముతో మాట్లాడాలి అనుకుంటూ మెల్లగానైతే వెళ్తున్నా. ఈలోగా అక్కడికి దగ్గరికి వెళ్ళేసరికి ఎవరిదో మూలుగా అయితే వినబడుతుంది, ఏడుస్తున్నట్టు. ఎవరు ఏడుస్తున్నారు అంటూ మరికొంచెం దూరం వెళ్ళేసరికి అది రాముగాడి గొంతులాగా అయితే కనిపిస్తుంది. వీడేంటి ఏ సమయంలో ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు అనుకుంటూ మెల్లగా దగ్గరికి వెళ్ళి రాము రాము అని పిలిచా. అంతే, ఒకసారిగా వెనక్కి తిరిగి నువ్వెప్పుడు వచ్చావు అని అడిగాడు. ఇప్పుడే వచ్చానురా. ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అంటే ఏం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఏం లేదంటావేంటి, ఇందాక నుంచి నేను చూస్తున్నాను, ఇక్కడ కూర్చొని ఉన్నావు ఈ సమయంలో, పైగా ఏడుస్తూ ఉన్నావు, ఏమైంది అని అంటే ఏం లేదు కానీ నువ్వెలా ఉన్నావు, దా వచ్చి ఇక్కడ కూర్చో అని అంటున్నాడు. సరే అంటూ నేను కూడా పక్కకెళ్ళి కూర్చున్నా. బ్యాగ్ అయితే పక్కన పెట్టుకున్నా. మరి 3-4 సంవత్సరాలుగా నేను ఆ ఊరికి రాకపోవడం వల్ల నాకు రాముగాడిని చూడగానే అన్ని విషయాలు అడగాలి, వీడి నుంచి తెలుసుకోవాలని అందరి గురించి అడుగుతున్నా. వాడు మటుకు జవాబు ఇవ్వకుండా అటేటో పొలం కాసి చూస్తున్నాడు. ఏంట్రా నీతోనే మాట్లాడుతున్నా, ఏటో చూస్తావేంటి, రాజుగాడు ఎలా ఉన్నాడు, రమేష్ ఎలా ఉన్నాడు అని అందరి పేర్లు తీస్తూ నేను వాళ్ళ గురించి అయితే అడుగుతున్నా. ఏమోరా నాకు తెలీదు, సంవత్సరం అవుతుంది వాళ్ళు నా దగ్గరికి రాలేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్తున్నాడు. సంవత్సరం అవుతుందా, ఒకే ఊర్లో ఉంటున్నారు కదరా, కలుసుకోపోవడం ఏంటి, సర్లే కానీ మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకా అని అంటే కాసేపు కూర్చొని మాట్లాడవచ్చు కదరా అని అంటున్నాడు. సరేనంటూ ఏవేవో మాట్లాడుతున్నాను కానీ వాడు మటుకు నా కాసి చూస్తున్నాడు, మళ్ళీ ఆ పొలం కాసే చూస్తున్నాడు, ఏమీ మాట్లాడట్లేదు, అలానే కూర్చొని ఉన్నాడు. బాబు నువ్వేవీ మాట్లాడట్లేదు, నేనే లొడలొడ వాగుతున్నాను, వెళ్ళిపోతాను ఇలా అయితే అని అంటే లేదు ఎక్కడికి వెళ్ళకు, నా దగ్గరే ఉండవా అంటూ కూర్చొని ఇంకా ఏవేవో మాట్లాడేస్తున్నాడు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా, అలా రకరకాల ప్రశ్నలు అయితే వేస్తున్నాడు. నేను అన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఇంకేంటి విషయాలు, మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా అని అంటే ఏమో అని అన్నాడు. ఆ మాటలకి నాకు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. ఏమో అంటావేంటి, మీ అమ్మాళ్ళతో కలిసి లేవా నువ్వు, ఇంతకీ నీకు పెళ్ళయిందా లేదా, అప్పట్లోని మన వాళ్ళు ఏదో అన్నారు అది నిజమేనా అని అడుగుతున్నా. ఆ మాటలకి బోర్న ఏడవడం మొదలుపెట్టాడు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ సమయంలోని తను అలా ఏడుస్తూ ఉంటే మా చుట్టుపక్కలంతా కూడాను ఖాళీ ప్రదేశం అవ్వడం, అది కూడా పొలం అవ్వడం, ఆ ఏడుపు రీసౌండ్గా వచ్చి నా చెవుల్లో పడేసరికి నా ఒళ్ళు జలధరించిపోతుంది, భయం వేస్తుంది. రే ఎందుకురా అలా ఏడుస్తావు ఆడపిల్లలాగా, ఆపు అని అంటున్నా. కానీ నా మనసులో మటుకు భయం తాండవేస్తుంది. ఇంకా నా భయాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వు ఇలా ఏడిస్తే నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతా, అసలు ఏం జరిగిందో చెప్పరా అని అడుగుతూ ఉంటే ఏం లేదురా, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అంతే అని అన్నాడు. ఆ మాటలకి నాకు కూడా బాధ అనిపించింది. సర్లే ఇలాంటివనేవి జరుగుతూనే ఉంటాయి, నువ్వు సిటీకి రాలేదు కానీ సిటీలోనైతే ప్రతిరోజు కూడా ఇలాంటి బ్రేకప్స్ జరుగుతూనే ఉంటాయి,
మళ్ళీ వారు ఇంకొకరితో ప్యాచప్ చేసుకుంటూనే ఉంటారు. ఇవన్నీ కామన్ రా, వదిలేసేయ్ అని అంటూ ఉంటే అవన్నీ ఊర్లో కామన్ అయ్యి ఉండొచ్చు, కానీ మన ఊర్లో అలా కాదు కదరా, నీకు తెలుసు కదా, ప్రేమిస్తే ప్రాణాలైనా ఇస్తాం అని అంటున్నాడు. సరే ఊరుకో, దాని గురించి ప్రాణాలు ఏమీ ఇచ్చేయనక్కర్లేదు, అయినా నిన్ను కాదనుకొని ఎవరినో చేసుకుంటే దాని గురించి ఇంకా ఆలోచిస్తావేంట్రా అని అంటే తనకి చాలా కోపం వచ్చేసింది. నా కాశీ ఇలా చూసేసరికి తన కళ్ళు ఎర్రగా నిప్పుల్లా భగభగా మండుతున్నట్టు ఎర్రగానైతే అయిపోయాయి. ఆ మొహం చూసేసరికి నాకు కొంచెం భయం వేసింది. ఏంటి అలా చూస్తున్నావు, దాన్నంటే నీకెందుకు కోపం వస్తుంది అని అంటే, రే దాన్ని ఏమీ అనకరా, అది నా ప్రాణం అని అంటున్నాడు. సర్లే, ఇలాంటి ప్రాణాలు ఎంతమందిని చూడలేదు, అయినా కూడా నీ పిచ్చి కానీ ఎందుకురా నిన్ను వదిలేసి వేరొకరిని చేసుకొని వెళ్ళిపోయిన దాంతోని అనేసరికి నన్నైతే లాగిపెట్టి ఒకటి కొట్టాడు. అంతే, నాకు కళ్ళు తిరిగి దిమ్మ తిరిగిపోయింది. వీడేంటి నన్ను ఇలా కొట్టాడు, అయినా కూడా ఇప్పుడే వచ్చాను కదా, ఫ్రెండ్నని కూడా చూడకుండా నన్ను ఇలా కొడతాడా అని కోపంతో అక్కడ లెగిచి నేను వెళ్తున్నాను, అయినా నీకు ఆ పనికి మలదాయే ఎక్కువైపోయింది అనుకుంటే ఇక్కడే ఉండు, ఏడ్చుకో అంటూ నేను వెళ్ళిపోతూ ఉంటే ఆగరా ఆగు అంటూ నన్ను పిలుస్తున్నాడు. నేను పలకుండా వెనక్కి తిరిగి చూడకుండా నా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నా. ఈలోగా నన్నెవరో గట్టిగా పట్టుకొని లాగుతున్నట్టుగా అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు, వాడు కూడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడే ఉండేవాడు కదా అని అనుకుంటే తను ఆ నూతి దగ్గరే కూర్చొని పెద్దగానైతే చెయ్యిని చేసి ఆ చెయ్యి నా బ్యాగ్ని పట్టుకొని లాగుతుంది. అంతే, నా వెన్నులో నుంచి వణుకు మొదలైపోయింది. నేను ఏం చూస్తున్నాను, నిజమేనా, వీడేనా అని మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ చెయ్యి అయితే నా బ్యాగ్ని పట్టుకొని లాగుతుంది. వెంటనే ఆ చెయ్యిని వదిలించుకొని అక్కడి నుంచి అయితే పరిగెడుతున్నా. నానమ్మ అని గట్టిగా అరుచుకుంటూ పరిగెట్టేస్తున్నా. అక్కడ ఏముంది, ఎవరున్నారు అనేది కూడా పట్టించుకోవడం మానేసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగున ఇంటికి అయితే చేరుకుంటున్నా. ఈలోగా నన్ను వెనక నుంచి పిలుచుకుంటూ నా వెనకాతలే పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. అవినాష్, ఆగరా, ఇన్నాళ్ళకి నాకు తోడు దొరికావు, ఎక్కడికి పోతావురా, ఆగరా, నా బాధను వినురా అంటూ వెనకాతల అయితే పడుతున్నాడు. అంతే, నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అంతేకాదు, గుండె వేగం పెరిగింది. నా గుండె చప్పుడు నా చెవుల్లోకి అయితే పడుతుంది. నాకు ఇంకా ఏమీ అర్థం కాలేదు. ఇంకా కొంతసేపటికి నాకు కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపిస్తుంది. ఈలోగా నన్ను గట్టిగా వచ్చి వెనకాతల నుంచి పట్టుకున్నట్టుగా అయితే అయ్యింది. అంతే, కళ్ళు తిరిగి కిందన పడిపోబోతుంటే ఈలోగా ఎదురుగుంట సైకిల్ మీద వస్తున్న మా బామ్మర్ది నన్ను చూసి, బావా ఏంటి అక్కడ అలా పడిపోతున్నావు అంటూ పరిగెట్టుకొని వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఏమైంది అని అడిగితే, ఏం లేదు, ఇంటికి వెళ్దాం పద అంటున్నాను. సరే సైకిల్ ఎక్కు అంటూ సైకిల్ ఎక్కించుకొని నన్ను ఇంటికి అయితే తీసుకువెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకువెళ్ళేసరికి నాకు పూర్తిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఒళ్ళంతా పట్టేసినట్టుగా అయిపోయింది. ఎవరో గట్టిగా నా ఒంటిని పిండేస్తే ఎలా అయిపోతుందో అలాగైతే అయిపోయింది. అంతేకాదు, వణికిపోతున్నా. ఈలోగా నానమ్మ అయితే బయటకు వచ్చి, ఏమైందిరా నీకు, ఎప్పుడొచ్చావు, అయినా రాత్రి ఎవడు రమ్మన్నాడు నిన్ను అని ఏదేదో మాట్లాడుతుంది. అమ్మ కూడా బయటకు వచ్చేసి, పోనీలే బాబు వచ్చేసావు కదా అంటూ నన్ను పట్టుకుండేసరికి నా ఒళ్ళంతా చల్లగానైతే అయిపోయింది. ఏమైంది అని నలుగురు అడుగుతూ ఉన్నా కూడా నేనేమీ చెప్పలేకపోతున్నాను. అదేంటో బావ వస్తూ అక్కడ పడిపోబోతుంటే నేనే తీసుకువచ్చాను అత్తమ్మ అని చెప్తున్నాడు మా మరిది కేశవ్. వాడు అలా రాకపోతే ఇంకొంతసేపు కానీ నేను అక్కడ ఉంటే నిజంగా నా శవమే తేలేది. నేనైతే ఫిక్స్ అయిపోయా. నేనైతే పెద్ద గండం నుంచి బయటపడినట్టు నాకు అనిపించింది. అప్పటికే 11 అయిపోయింది. నేను ఇంకా మా అమ్మ వాళ్ళతోని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటే, ముందు స్నానం చేసిరారా, వేడినీళ్ళు పెట్టాను అని మా నాన్నమ్మ అయితే వేడినీళ్ళు తొరిపింది. స్నానం చేసుకొని బయటకు వచ్చేసరికి చలితోని వణికిపోతున్నాను. అంతేకాదు, పూర్తిగా మైకంలోకి అయితే జారుకున్నా. ఇంకా వెళ్ళి నాకు ఏర్పాటు చేసిన మంచం మీద అయితే పడుకుని పోయా. పక్కనొచ్చి మా బామ్మర్ది కూడా నా పక్కనే పడుకున్నాడు. ఏంటి బావా, ఇంకా ఏంటో ఆలోచిస్తున్నావు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంటే, రేపు తెల్లవారు మాట్లాడుకుందాం, పడుకో అని అంటున్నాను. సరేనంటూ వాడైతే నా పక్కనే పడుకున్నాడు. ఈలోగా మధ్యరాత్రిలోనే నాకైతే బాగా దాహం వేస్తుంది.
లెగిసి కూర్చొని చుట్టూ చూస్తే అక్కడ ఏవీ కనిపించట్లేదు. నానమ్మ ఇల్లు నాకు బాగా తెలుసు, ఏవి ఎక్కడుంటాయి కూడా బాగా తెలుసు. సరే అనుకుంటూ వంటగదిలోకి అయితే వెళ్ళిపోయా. లైట్ ఆన్ చేసుకొని మంచినీళ్ళు తాగుతుంటూ కిటికీలో నుంచి అయితే బయటికి చూస్తున్నా. ఆ కిటికీలో నుంచి సరిగ్గా వాళ్ళ పొలం మా పొలం కలిసి ఉన్న దగ్గర అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడే నూతి దగ్గర మళ్ళీ వాడు కూర్చొని నాకాసే చూస్తున్నట్టుగా కనిపించింది. అంతే, గట్టిగా అరుస్తూ గ్లాస్ అక్కడైతే పడేసా. నేను వంటగదిలో నుంచి అరుచుకుంటూ బయటకు వచ్చేసరికి నానమ్మ, అమ్మ, నాన్న అందరూ లేచిపోయారు. ఏమైందిరా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటే ఈలోగా మా మేనత్త వచ్చి, ఏమైందిరా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎందుకు అలా ఉన్నావు, ఏంటైంది, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంది. ఈలోగా కేశవ్ గారు అందుకొని, నేను అడిగితేనే చెప్పలేదు, నువ్వు అడిగితే చెప్పేస్తాడా వీడు అని అంటున్నాడు. నువ్వు ఆపరా, నువ్వొక్కడివి, వాడు ఎలా పడిపోయాడు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, రేపు తెల్లవారు చెప్తాడులే, మీరందరూ వెళ్ళండి, నేను అడుగుతానులే అంటూ వాళ్ళందరినీ అయితే పంపించేశాడు. ఏం బావా, ఏమైంది, నాకు చెప్పొచ్చు కదా, నేను మంచినీళ్ళు తెద్దును కదా అంటూ మళ్ళీ తీసుకువెళ్ళి, నీ పక్కనే పడుకుంటానులే, ఏమైనా కావాలంటే చెప్పు అంటూ నా మంచం మీద అయితే పడుకున్నాడు. అలా ఆ రోజు అయితే గడిచిపోయింది. మర్నాడు తెల్లవారేసరికి నా ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. అంతేకాదు, వామిటింగ్స్, మోషన్స్ కూడా పట్టుకున్నాయి. అప్పటికే కేశవ్ గారు పాపం బయటికి వెళ్ళి మెడికల్ షాప్ నుంచి ట్యాబ్లెట్స్ ఏవో తీసుకువచ్చి ఇచ్చాడు. అవి వేసుకున్నాను కానీ నా జ్వరం మటుకు తగ్గలేదు. అలానే మంచానికి అతుక్కుపోయి ఉన్నాను. ఇంట్లోని సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న వాళ్ళందరి మొహాలు కూడాను వాడిపోయి ఉన్నాయి. నాకు ఇలా ఉందని మా నానమ్మ దిగాలుగానైతే అయిపోయింది. అంతేకాదు, పెద్దలకి, పేరంటాలకి అందరికీ కూడా భోజీలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా మొక్కుకుంటుంది. పిల్లడికి ఏం కాకుండా చూసుకోండి, మీ పెద్దలను నమ్ముకొనే ఉన్నాం మేము అందరం విని అంటూ ఏవేవో మాట్లాడుతుంది. అందరూ కూడాను చాలా డల్గానైతే అయిపోయారు. నేను ఇంకా మంచం మీద పడుకొని వాళ్ళందరినీ చూస్తూ, అయ్యో నేను వచ్చి వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నానే అని బాధపడిపోతున్నాను. ఈలోగా అమ్మ లోనికి వచ్చి, ఏమైందిరా కన్నా, రాత్రి ఏం జరిగింది, నువ్వెలా వచ్చావు అని ప్రశ్నలు వేస్తుంది. ఈలోగా మా వాడు కూడా వచ్చేసాడు. బావకి నిన్నటి నుంచి అడుగుతున్నాను, అయినా చెప్పట్లేదు అని అంటూ మంచం మీదకి వచ్చి కూర్చున్నాడు. చెప్తానురా, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను అంటూ అప్పుడైతే చెప్పడం మొదలుపెట్టా. ఏం లేదమ్మా, రాత్రి లేటుగానైతే స్టార్ట్ అయ్యా. ఇంకా వస్తూ ఉండగా మధ్యలోనే ఆటో అయితే టైర్ పంచర్ అయిపోయింది. అక్కడి నుంచి నడుచుకుంటూ కొంత దూరం బాగానే వచ్చేసా. ఇంకా మన ఇంటికి వచ్చే లోపే నాకు అక్కడ మన పొలం దగ్గర దిగుడు బావి దగ్గర ఎవరో కూర్చున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది రాముగడు అని చెప్పేసరికి వెంటనే లేచి కూర్చున్నాడు కేశవ్ గడు. ఏంటి, రాత్రి నీకు రాముగడు కనిపించాడా? అత్త, ఆడు చనిపోయి 1 సంవత్సరం అవుతుంది అత్త అని చెప్తున్నాడు. అంతే, మా అమ్మకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఈలోగా అదంతా వింటున్న మా నాన్నమ్మ అయితే లోపలికి వచ్చేసింది. అమ్మో, వాడి కళ్ళు నీ మీద పడ్డాయా, పనికి మాలినోడు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాడా, బాబు ఉండు నాయనా, అయ్యవారికి చెప్పి నీకు పోం కట్టిస్తాను అని చెప్తూ బయటికైతే వెళ్ళబోతుంటే, నువ్వు ఆగమ్మా, నేను వెళ్తానులే అంటూ కేశవ్ గడు అయితే బయటికి పరిగెట్టాడు. వాళ్ళ అమ్మకి, మా నాన్నకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈ విషయం అయితే చారేసేసాడు. మా చిన్నాన్నలు ఇద్దరు, మా అత్త అందరూ లోపలికి అయితే వచ్చేసారు. ఏం జరిగిందిరా, ఏమైంది, రాత్రి రాముగడు కనిపించాడా, ఏమన్నాడు, ఏంటి అని కుతూహలంగా అడుగుతున్నారు. మా అత్త అయితే భయపడిపోతూ, రాత్రి చెప్పు ఉండాల్సింది కదరా, దిష్టి ఏమైనా తీద్దాం అంటూ ఆగు అంటూ లోపలికి వెళ్ళి దిష్టి పట్టుకొని వచ్చి దిష్టి తీయడం మొదలుపెట్టింది. అది దిష్టి తీస్తుంది కానీ నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. 2 నిమిషాలు కూడా నించోలేకపోతున్నాను. అత్త ఇంకా చాలే, నేను పడుకుంటాను, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంటే, నువ్వు ఆగరా అంటూ మళ్ళీ దిష్టి తీస్తూ ఉమ్ముయమని చెప్తుంది. సరేనంటూ ఊసి నేనైతే వచ్చి పడుకోబోతుంటే, కాళ్ళు కడుక్కొని రావాలి, అలా పడుకోకూడదు అంటూ కాళ్ళు కడిగించి మళ్ళీ ఒకసారి నా తల చుట్టూ కూడా చెంబుతో నీళ్లు తిప్పి బయటికి పారబోసి ఆ దిష్టినంతా కూడా బయటికి వేసేసింది. నాకు కాస్త నెమ్మదిగా అనిపించింది. ఆ తర్వాత నా ఒళ్ళు కూడా తేలిక పడింది. ఈలోగా పోంతాడు కోసం వెళ్ళిన కేశవ్ గాడు పట్టుకొని వచ్చాడు. పోంతాడు కట్టమన్నాడు కానీ సాయంత్రం ఒకసారి నిన్ను గుడికి తీసుకురమ్మన్నాడు ఆచార్య గారు అని చెప్తున్నాడు. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత, రే కేశవ్ ఇలా రా అంటూ వాడిని అయితే పిలిచా.
ఏం బాబా అని అనుకుంటూ దగ్గరికి వస్తే రాముగడు ఎలా చనిపోయాడ్రా అని అడిగాను. అంతే, వాడు షాక్ తిన్న కాకిలాగా దూరంగా వెళ్ళిపోయి నేను చెప్పను బాబోయ్, నాకెందుకు వచ్చింది, పడుకో నువ్వు అంటూ గసురుతున్నాడు. ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నీకు సాయంత్రం డబ్బులు ఇవ్వను చూసుకో మరి అని చెప్తాను కానీ అమ్మాలకి చెప్పావనుకో నాకు నీకు ఇద్దరికీ కలిపి వేసుకుంటారు అని చెప్తే సరే సరే నేను ఎవరికి చెప్పనులే, ఏం జరిగింది ఇంతకీ అని అంటే, వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, నీకు కూడా తెలుసు కదా. ఆ అమ్మాయి వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు బలవంతం పెట్టారంట, ఆ పిల్ల పెళ్లి చేసేసుకుంది. ఆ తర్వాత వీడు పిచ్చెక్కినట్టుగా ఆ అమ్మాయి కోసం తిరుగుతూ ఉండేవాడు. అలా 6 నెలలు అయ్యేసరికి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీతోని మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చింది. ఆ సమయంలో కూడా ఏమైనా తినతో మాట్లాడుతుందేమో, మళ్ళీ తిన కోసం వెనక్కి వస్తుందేమో అని చాలాసార్లు ప్రయత్నించాడు కానీ ఆ అమ్మాయి కనీసం వీడి వంక చూడడానికి కూడా ఇష్టపడలేదు. అంతే, వీడు చాలా హర్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న పొలం కోసం అని తెచ్చిన పురుగుల మందు ఏదో తాగేశాడంట. తాగేసి పొలానికి వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ బావి దగ్గర, అదే దిగుడు బావి నువ్వు చూసావు కదా, అక్కడికి వెళ్ళి బావిలోకి కాళ్ళు పెట్టి చివరన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. అప్పటికే వాడికి విరోచనాలు వాంతులు అవ్వడం మొదలైపోయాయి. అంతేకాదు మత్తులోకి వెళ్ళి అక్కడే పడిపోయాడు. కాళ్ళు నూతులో ఉండడం వల్ల కళ్ళు తిరిగి ముందుకు పడిపోతే నూతులోని పడిపోవడం అనేది జరిగింది. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను చూసి పరిగెట్టుకుంటూ వచ్చి బయటికైతే తీశారు కానీ అప్పటికే నీళ్లు కొంచెం మింగేశాడు. దాంతోపాటుగా మందు లోపలికి వెళ్ళి బాగా పనిచేసింది. పురుగులు చేస్తాయో చావో తెలియదు కానీ ఇలాంటి మందుల వలన మనుషులు మటుకు ఖచ్చితంగా చచ్చిపోతారు. పాపం రాము వాళ్ళ అమ్మ అప్పటికే చనిపోయి 6 నెలలు అయితే అవుతుంది. వీడిలాగా ఆ అమ్మాయి ప్రేమలో పడి పిచ్చెక్కిన వాళ్ళలాగా తిరుగుతున్నాడని తెలుసుకొని ఆమె బెంగ పెట్టుకొని వీడి ఇంక పెళ్లి చేసుకోవడని బాధపడుతూ ఆమె కూడా చచ్చిపోయింది. అయితే వీళ్ళిద్దరూ ఇలా చనిపోవడంతో వాళ్ళ నాన్న అయితే బాగా కుంగిపోయాడురా. ఇంకా వీడి శవాన్ని తీసుకువెళ్ళి పోస్ట్ మార్టంలు అని చెప్పి శవాన్ని అడ్డంగా కోయించి ప్రాణహింసలు పెట్టే కన్నా తీసుకువెళ్ళి పూడ్చిపెట్టడం మంచిది అని అనుకున్నారు. మన గ్రామస్తులందరితో కూడా మాట్లాడి అప్పటికప్పుడే అన్నీ చేసి అంత్యక్రియలన్నీ చేసి అదిగో అక్కడ మన శ్మశానంలోనే పాతి పెట్టారా. అయినప్పటికీ కూడా వీడు అస్తమానం ఆ దిగుడు బావి దగ్గర చాలామందికి రాత్రిపూట కనిపిస్తున్నాడని మన ఊళ్ళో వాళ్ళే చాలామంది చెప్పుకుంటే విన్నాను కానీ నేను పెద్దగా తీసుకోలేదు. కానీ నీకు ఎప్పుడైతే అయ్యిందో నువ్వు ఇప్పుడు చెప్తున్న మాటలు వింటుంటే నాకు చాలా భయం వేస్తుందిరా అని చెప్పాడు. అంతే, ఇంకా అవినాష్కి చాలా భయం వేసింది. సరే కానీ సాయంత్రం ఎన్ని గంటలకు వెళ్ళాలి అని అంటే 4 గంటలకు వెళ్ళిపోదాం బాబా, అప్పటికి ఆయన వచ్చేస్తారు అని చెప్తూ 4 గంటలు అవ్వగానే నాతో పాటుగా మా ఇంట్లో సగం మంది నా వెనకాతలే ఆ గుడికి అయితే వచ్చేసారు. జరిగిన విషయం అంతా కూడా చెప్పాము. ఆయన ఏవేవో దిష్టిలు తీసి కొన్ని పరిహారాలు చేసి నాకు ఆ దిగుడు బావి దగ్గరికి అస్సలు వెళ్ళొద్దని చెప్పారు. అంతేకాదు నేను ఊరు వెళ్ళినంత వరకు కూడాను మరి అటుపక్కకి వెళ్ళకూడదు అని చెప్తే ఆ రకంగానే చేశాను. మరొక దారి అయితే ఉంది మా ఇంటికి నుంచి ఊర్లోకి బయటికి వెళ్ళడానికి, ఆ దారంటే నువ్వు వెళ్ళు బాబు అని చెప్పారు. మరి పండగ 4 రోజులు కూడా బిక్కుబిక్కుమనుకుంటూ నేనైతే అక్కడే ఉన్నాను. నాతో పాటు ఎవరో ఒక ఇద్దరు అయితే నా రూమ్లో ఉండడం, నన్ను మాట్లాడించడం, వాళ్ళు నాతో మాట్లాడడం అనేది చేస్తూ ఉండేవారు. అంతేకాదు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఆ ఊరు వెళ్ళడం అదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్స్ అందరినీ కలుద్దాం అనుకున్నాను కానీ ఆ ఇన్సిడెంట్ వలన నేను ఎవరిని కలవలేకపోయాను. మా ఇంటికి వచ్చినా కూడా మా నాన్నమ్మ చాదస్తం కొలిది మీరెవరూ రాకండి అని చెప్తూ బయట నుంచే పంపేసిందంట. ఆ తర్వాత నేనైతే కొన్ని ఎంక్వైరీలు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే రాముగడు నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్ళం. అంతకుముందు నేను ఊరు వచ్చేటప్పుడు కూడాను వాడితోనే ఎక్కువ తిరిగేవాడిని. అయితే అసలు ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా అమ్మాయికి అయితే పెళ్లి చేసేసారు. పెళ్లి చేయకముందు రాముని ప్రేమించింది కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత తనైతే ఆ పెళ్ళికి కట్టుబడి ఉంది. అందుకనే మరి రాము కసి చూడడం అయితే మానేసిందంట. నేను తనతో కూడా మాట్లాడాను. మరి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళ వైపే కరెక్ట్ అనే అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి అన్నట్టు నిజమే కదండి, పెళ్ళైన తర్వాత మరొకరు కాసి చూడడం కానీ లేదంటే వాళ్ళ కోసం ఇంకా ఆలోచించడం కానీ చేయకూడదు.
అది నాకు చాలా మంచి పద్ధతే అనిపించింది. కానీ పెళ్ళి కాకముందు నుంచి ప్రేమించిన తన్ని వదిలేయడం అనేది కూడా బాధాకరంగా అనిపించింది. సో నేను ఏమీ చెప్పలేకపోయాను. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాను. తనకి అంత్యక్రియలు చేసేటప్పుడు వాళ్ళ నాన్నగారు అప్పటికే దుఃఖంలోనైతే ఉన్నారు. వాళ్ళ అమ్మ చనిపోయింది. పైగా వెంటనే ఈడుకొచ్చిన పిల్లాడు కూడా చనిపోవడంతో చాలా కుంగిపోయాడు అతను. దానివల్ల ఇంకా పురుగుల మందు తాగి ఇలా చనిపోవడం వలన తొందరగా అంత్యక్రియలు అయితే ముగించేశారు. అప్పుడు మరి ఏ లోటుపాట్లు జరిగాయో, లేదా అంటే చనిపోయిన రోజు మంచిది కాదో తెలియదు, కానీ ఎప్పటికీ కూడాను ఆ ఆత్మ అక్కడే తిరుగుతుందని మరి కొంతమందికి కనిపించిందని చెప్తూ ఉంటారండి. మరి ఇదేనండి నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అవినాష్ గారు, మాతోని ఈ రియల్ ఇన్సిడెంట్ని షేర్ చేసుకున్నందుకు. అయితే రీసెంట్గా నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఆత్మలు అనేవి ఏవైనా బంగ్లాలో కావచ్చు, లేదంటే ఏదైనా ఇంట్లో కావచ్చు, కొన్ని ఇండస్ట్రీస్లో కావచ్చు ఉండేటప్పుడు అవి ఫస్ట్లో ఉండే అంత యాక్టివ్గా తర్వాత అయితే ఉండవంట. అండ్ అలాగే కొన్నాళ్ళకి డిసపియర్ అయిపోతాయి. అంటే వాటికి కూడా లైఫ్ స్పాన్ అనేది ఉంటుందని రీసెర్చర్స్ అయితే తెలియజేశారండి. సో దాని ప్రకారం కొంతకాలం వరకే వాళ్ళు అక్కడ కనిపిస్తారు. ఆ తర్వాత నుంచి ఇంకా అక్కడ ఆ నెగిటివ్ ఎంటిటీ అనేది ఉండదంట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.